అక్షర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బద్వేలులో నియోజకవర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు వనిత ఆధ్వర్యంలో మీడియా సమావేశం. వైసీపీ గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న ఇన్ఛార్జ్ రమేష్. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా ఇండపల్లి మండల కేంద్రంలో గల ప్రెస్ క్లబ్ లో ఈ రోజు ఎంఆర్పీఎఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎంఆర్పీఎఫ్ నాయకులు కొండ్రా శంకర్ మాదిగ మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ఆదేశం మేరకు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకి మద్దతు తెలుపుతూ వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిస్తున్నామని, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నామని, గడిచిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మాదిగలను మోసం చేసి వంచనకు గురి చేసిందని అన్నారు. పాల్గొన్నటువంటి అన్న శంకరన్న రాష్ట్ర బాధ్యులు పెద్ద మనిషి మరియు దుర్గాప్రసాద్ మరియు గ్రామస్తులు గ్రామం పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా మేము గడ్డం వంశకృష్ణ గారికి సపోర్ట్ చేసి ఆయనకు భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంఆర్పిఎస్ నుంచి మా ఎంఆర్పిఎస్ సభ్యులకు అందరికీ, మా అన్నలకు, మా గ్రామస్తులు అందరికీ మేము వినమించేది ఏమనగా గెలిపించుకుంటామని కోరుకుంటున్నాము. ఎందుకంటే బీజేపీ పార్టీస్గా మాకు మోసం చేసింది. మాకు 100 రోజులలో ఏబీసీలో వర్గీకరణ చేస్తానని మోసం చేసింది. కాబట్టి దానికి మేము ఓటేస్తానికి సిద్ధంగా లేము, ఓటు వేయద్దు అని మేము అందరికీ కోరుకుంటూ ఉన్నాము. మరియు టీఆర్ఎస్ పార్టీస్గా మాకు మోసం చేసింది. ఎందుకంటే ఏబీసీడీ వర్గీకరణ చేస్తానని అన్నసుగా మాకు మోసం చేసింది సీఎం. మళ్ళీ పోతే ఇది దళిత బంధు యూనిట్లు 100 యూనిట్లు మా నియోజకవర్గంలో వస్తే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వారికే పంచిండు. ఒక మంత్రి మాకు ఇక్కడ ఉండి, మా దళిత మంత్రి ఉండి, కానీ మాకు మా మాదిగలకు మాత్రం ఒక 20% ఇచ్చి 80% మా మాలలకు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు. కాబట్టి మేము వారికి సుగా ఓటేయము. మేము గడ్డం వంశీకి, కాంగ్రెస్ పార్టీకి మా ఏకగ్రీవంగా మాదిగలందరం ఏకమై మేము ఓటు వేసి గెలిపిస్తామని మేము ఈ సభాముఖంగా వినియోగించుకుంటున్నాం. అనుసారంగా మేము ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ధర్మపురి నియోజకవర్గ స్థాయి ఉన్నటువంటి సంఘకర్తలందరికీ పిలుపునిస్తున్నాం. మా మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి గడ్డం వంశీ గారికే మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము కల్పించినటువంటి సంక్షేమ పథకాలు మరియు బడుగు బలహీన వర్గాలకు, పేదలందరికీ కూడా ఇండ్లు కానీ, ఉండడానికి తినడానికి తిండి కానీ, సంక్షేమ పథకాలు కానీ పేదవాళ్లకు వాళ్ళు అందజేసినటువంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ. మా ఏబిసిడి వర్గీకరణ మా లక్ష్యము. కానీ మా ఏబిసిడి వర్గీకరణ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పిలిపించి రాష్ట్ర జాతీయ నాయకులందరితో సమావేశం ఏర్పాటు చేసి, మీకు ఇప్పుడు పార్లమెంటు టికెట్లు ఇచ్చే కాడ మీకు అన్యాయం జరిగింది, ఆ అన్యాయానికి మేము రాబోయే రోజుల్లో మీకు న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ఎన్నికలైన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఒకటి, రాజ్యసభ పదవి ఒకటి, రెండోది మన కార్పొరేషన్ పదవులు 2 ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణకు మేము వెన్నంటే ఉన్నాము. ఎందుకంటే మేము గెలిచినాక నెల రోజుల్లోపే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ బిల్లు కోసం ప్రత్యేకంగా న్యాయవాదిని ఏర్పాటు చేసి ఆ తీర్పు విషయంలో మేము చొరవ చూపడం జరిగింది. దానికి మీ అందరూ తెలిసి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రతినిధులైనటువంటి దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో మన ధర్మపురి ఎమ్మెల్యే విప్ అయినటువంటి వడ్లు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీకి ప్రతినిధులను పంపించి ఏబిసిడి వర్గీకరణకు వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. మాకు పూర్తి విశ్వాసంగా, నమ్మకంగా కాంగ్రెస్ పార్టీ మా ఏబిసిడి వర్గీకరణ చేస్తుందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే గతంలో భారతీయ జనతా పార్టీ 100 రోజుల్లో మేము అధికారం వచ్చిన తర్వాత ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మమ్మల్ని మోసం చేయడం కాక మరోసారి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో మందకృష్ణ మాదేవ్ గారు జన సమీకరణ చేసి సమావేశం ఏర్పాటు చేసి ఏబిసిడి వర్గీకరణ చేస్తారని చెప్పి ఈరోజు మళ్ళీ ఆయన
భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసము ప్రచారం చేసుకుంటూ ఆయన పల్లె పల్లె తిరుగుతుండు. మేమేమంటున్నామంటే మందకృష్ణ మాదిగ గారు 3 టికెట్లు ఎస్సీ రిజర్వ్డ్ ఉంటే అందులో ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీని ఓడియాలని నువ్వు అంటున్నావు. కానీ నువ్వు బీజేపీలో ప్రధానమైన కీలక నాయకునిగా చెలమనుతున్న నీవు పెద్దపల్లి పార్లమెంటుకు ఒక మాదిగకు టికెట్ ఇప్పించి గెలిపించేటువంటి సత్తా నీకు లేదా? ఉండి కూడా నువ్వు ఎందుకు ఇప్పించలేదని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాం. నువ్వు ఉపకులమైనటువంటి నేత కానీ నా కులానికి చెందినటువంటి గోమాస శ్రీనివాస్కు టికెట్ ఇప్పించడం ఎంతవరకు? కురువులంతా ఏకతాటిపై వచ్చి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవాలని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా అదోనిలో నిర్వహించిన కురువ ఆత్మీయ సమావేశంలో అదోని అసెంబ్లీ కూటమి బీజేపీ అభ్యర్థి పార్థసారథితో కలిసి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురువలను రాజకీయంగా గుర్తించి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీనే అని అన్నారు. 40 ఏళ్లుగా జిల్లాలో కురువులకు ఏ రాజకీయ పార్టీ ఎంపీ సీట్ గానీ ఎమ్మెల్యే సీట్ గానీ ఇవ్వలేదని ఇప్పుడు కురువ కులానికి చెందిన తనకు ఎంపీ సీటు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత కురువులో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు కురువుల ఎస్సీ సర్టిఫికేట్ల కోసం పార్లమెంట్లో పోరాడతానని హామీ ఇచ్చారు. ఇది కురువులకు చివరి అవకాశం లాంటిదని, ఎన్నికల్లో తాను ఓడిపోతే కురువులకు రాజకీయ సమాధి పడినట్లేనని నాగరాజు స్పష్టం చేశారు. అక్కడి నుంచి నాకు కసి పెరిగింది. మా కురువల్లో ఇంత ఐక్యత ఉంది కదా, వీళ్ళకి ఇదిగా స్థానం, చట్టసభల స్థానం కావాలి ఖచ్చితంగా. 4.5 లక్షల జనాభా కలిగి ఉన్నాం మనం ఈ జిల్లాలో. 4.5 లక్షల జనాభా కలిగి ఉండి మనం ఏ రోజు ఒక అసెంబ్లీ స్థానం కానీ ఒక ఎంపీ స్థానం కానీ ఎక్కడ కూడా మనం నోచుకోలేకపోతున్నాం. కాబట్టి ఆ స్థానం కావాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆ రోజు రాత్రి నుంచే నేను 2.5 సంవత్సరం పాటు ఆఫీసర్ కష్టపడ్డా ఈ ఎంపీ టికెట్ సాధించాలని చెప్పేసి. అందులో భాగంగా మన వాల్మీకి సదనం జిల్లా అధ్యక్షుడైనటువంటి వీడి నారాయణ గారు కూడా అన్నగారికి ఒక అవకాశం చంద్రబాబు నాయుడు గారు అడిగారు. నేను ఈ సభ సాక్షి చెప్తున్నా, వీడినారాయణ గారిని మళ్ళీ ఏమైనా పార్లమెంట్కి పోగలుగుతారా 3వ అడిగితే లేదు సార్ 2 సార్లు నేను పోటీ పడ్డాను, నా తర్వాత కుల బాంధవులు ఉన్నారు, వాళ్ళకి ఒకసారి అవకాశం ఇవ్వండి అన్నగారు వాస్తవంగా చెప్పారు. ఇది చాలా గర్వించాల్సిన విషయం. ఎందుకంటే అన్నగారు చెప్పిన తర్వాత ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక కొలిపెచ్చి కులవాల పరిస్థితి ఏముంది, జిల్లాలో వీళ్ళు పోటీ చేసే స్థాయి ఉందా, వీళ్ళంతా కెపాసిటీ ఉందా అని చెప్పేసి మొదలుపెట్టారు. అందులో భాగంగా కులవాళ్ళకి ఇస్తామని చెప్పిన తర్వాత మన కుల బంధువుల్లో కూడా అన్న 10 లక్షలని అన్నగారు అయితేనేమి ఇంకా మిగతా వాళ్ళు అయితేనేమి అందరం 9-10 మంది దాకా పోటీ పడ్డాం. ఏ వేదిక పెట్టుకున్నా కూడా ఏ సభ పెట్టుకున్నా కూడా మన కులవాళ్ళు ఎవరు తెచ్చుకున్నా కూడా మనమంతా ఏకదాని మీద వచ్చి గెలిపించుకోవాలని ఒక ప్రమాణం చేసుకున్నాం. చేసుకున్న తర్వాత అందులో భాగంగా నేను సీట్ తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి నేను చెప్పే సోదరులు ఏం చెప్పానంటే మనకు గాన చట్టసభల్లో ఈ సంవత్సరం 2020 ఎలక్షన్లో సీటు లాగపోయి ఉండింటే 30 ఏళ్ళైనా మన కురువలను గుర్తించే వాళ్ళు లేరు. అంటే ఎంత కష్టంగా ఉన్న పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. అంత కష్టపడి సాధించిన ఉంటుంది. ఈ సీట్ను తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని గెలిపించుకోవడం కూడా రెండింతలు మనం పనిచేయాలి. ఈరోజు ఇక్కడ చేతులెత్తి కేకలేసేది కాదు. మే 13వ తారీఖు ఒక ఉప్పెడు మాత్రం ఉండాల. అవతల పార్టీ వాళ్ళకి బీసీల్లో ఇంత ఐక్యత, వెనుకబడిన కులాల్లో ఎస్సీలు బీసీలు మైనార్టీలు మొత్తం ఏకమయ్యారు ఆదోని నియోజకవర్గంలోనే ఒక అభిప్రాయం. ఆదోన్లో 6 కంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చారంటే ఇక్కడ ఇచ్చేసిన కుర్ర సోదరులందరూ కూడా ఆ గౌరవం దక్కుతుంది. మరి జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం జెడ్పీటీసీ బాధినేని రాజేందర్ జగిత్యాలలో మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ నేను మరియు బుగ్గారం ఎంపీపీ రాజమణి వైస్ ఎంపీపీ సుచందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రారంభం నుంచి కేసీఆర్ గెలవాలని, తెలంగాణ వాదం నిలవాలని, బీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో కృషి చేశామని, పార్టీ పిలుపు మేరకు అన్ని రకాల సేవలు చేశామని, పార్టీ మమ్మలను అణచివేతకు గురిచేసి చిన్నచూపు చూసింది కాబట్టి రాజీనామా చేశామని తెలిపారు.
అన్ని జిగ్జాగ్ చేసి పెట్టింది అంటే ఈడ కనబడుతుంది, ఎడ్డింగ్ కనబడుతుంది, కనబడుతుంది. అది పెట్టుకుందాం ఇట్లా. పూర్తిగా సహకరించడం, పార్టీ ఏ పిలిపిస్తే ఆ పిలుపు మేరకు పనిచేసినాం. మేము అప్పుడున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో అప్పుడున్న ఎన్నో ఇబ్బందులకు, అప్పుడున్న పార్టీలు, అధికార పార్టీలు కావచ్చు, చాలా పార్టీలు ఇబ్బందులు పెట్టినా కూడా అవన్నీ అధిగమించి మేము ఓర్చుకొని తెలంగాణ ఉద్యమానికి పూర్తిగా పనిచేసి ఇలా రాష్ట్ర సాధనలో భాగస్వామ్యం అయితే మాకు అవకాశాలు ఉండి కూడా ఒక నిజంగా కూడా బలహీన వర్గాల నుంచి వచ్చిన ఒక 300 కాపు బిడ్డగా నిజంగా కూడా నన్ను ఫోన్ చేసుకోలేకపోయింది. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి పార్టీకి ఎప్పుడు ఏ పిలుపునిస్తే ఆ పార్టీకి మేము పనిచేసినాం. అయినా కూడా అవకాశాలు ఉండి, అవకాశాలు వచ్చినా కూడా మరి ఒక పక్క ఒక ముచ్చటలే చెప్పాలంటే జిల్లా పరిషత్ బీసీ జనరల్ వచ్చి కూడా, బీసీ జనరల్ వస్తే పూర్తిగా మమ్మల్ని అణిచివేయడానికి బీసీ మహిళకి ఇవ్వడం కూడా జరిగింది. అయినా మేము గుణ చేసుకుని 5 సంవత్సరాలు పార్టీ ఏ పిలుపునిస్తే ఆ పిలుపుకు కట్టుబడి పనిచేసుకుంటా ఉన్నాం. ఉన్నప్పటికీ కూడా పార్టీ మరి మమ్మలను చాలా చిన్న చూపు చూసినట్టుగా భావిస్తున్నాం. ఒక పక్క ఈశ్వర్ గారు కూడా వారికి చాలా సేవలు చేసినాం. వారి ప్రతి గెలుపులో ముందు వరుసలో ఉండి నేను కానీ, నా భార్య కానీ, నా అనుచర వర్గం కానీ చాలా వరకు కూడా ఈశ్వర్ గారిని మేము ఎన్నుకొని ఒక బ్రదరుగా, ఒక నిజంగా కూడా బలహీన వర్గాల నుంచి మరి ఒక సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిని మంచి మహోన్నతమైన స్థానంలో చూడాలంటే నాకు కూడా ఇక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా అన్ని విధాల అణిచివేతకు మరి గురి చేసినట్టు అనిపించింది. మరి ఈశ్వర్ అన్న అని మరొక్కసారి కూడా పత్రిక ముఖంగా తెలియజేస్తూ చాలా బాధ అనిపిస్తుంది. అయినా కూడా తప్పదు కాబట్టి నేను ప్రజల కోరిక మేరకే, మరి నిజంగా కూడా మా నాయకుల అందరి కోరిక మేరకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి నేను కానీ, మా మిస్సెస్ అయిన ఎంపీపీ గారు కానీ, మా సోదరుడైన వైస్ ఎంపీపీ కావచ్చు, మరి అదేవిధంగా గురునాథం మల్లారెడ్డి గారు సింగిల్ విండో చైర్మన్ పెంబట్ల గారు కావచ్చు, అందరం మరి ఇంకా చాలా మంది కూడా వచ్చేదే ఉండే కానీ ఇలా రాలేదు. వాళ్ళకు కూడా ఎందుకంటే మా రాజీనామా అన్నది మరి ఇద్దామనే మేము కేసీఆర్ గారికి ట్విట్టర్లో, మరి కేటీఆర్ గారికి మరి ఇవన్నీ కూడా మేము మా రాజీనామా పత్రం ఈరోజు మేము అందజెప్పుతాం. ఒక పక్క రిజిస్టర్ పోస్ట్ కూడా చేసి నేను తెలుపుతామని మరొకసారి కూడా తెలుపుకుంటూ మీ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే, ఈ కార్యాచరణ ఏంటి? ఏదైనా పార్టీకి మారుతుందా లేకపోతే ఒక 2 రోజుల్లో మా నిచనగరంతో మాట్లాడి మళ్ళీ మా కార్యాచరణ ముందుకు మళ్ళీ మీతోని మాట్లాడతామని మరి పత్రిక ముఖంగా మరి కుప్పంలో భరత్ను ఎమ్మెల్యేగా గెలిపించండి. తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి కుప్పం పట్టణంలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు వల్ల ఎక్కువ నష్టపోయింది ఎన్టీఆర్ కుటుంబమే. మమ్మల్ని మోసం చేసింది కాకుండా కుప్పం ప్రజలను 35 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తున్నారు. కుప్పంలో 35 ఏళ్లుగా దొంగ ఓట్లతో చంద్రబాబు గెలుస్తున్నారు. వ్యవస్థను మేనిపులేట్ చేసుకొని ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారని అన్నారు.
అదేవిధంగా ఆయన మతం చూడటం లేదు, ప్రాంతం చూడటం లేదు, చివరకు పార్టీ కూడా చూడటల్లా. మీ అందరికి గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈ గౌరి చరితారెడ్డి వాళ్ళు పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఈ చరితారెడ్డి చాలాసార్లు నన్ను కలిశారు ఏదో వాళ్ళ నియోజకవర్గ సమస్య కోసం, మా పార్టీలో లేరు కదా అని నేను హెల్ప్ చేయలేదు అన్నారు. ఇది చంద్రబాబు మనస్తత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినా సరే వాళ్ళు అర్హులైతే లబ్ధిదారులకు అయితే వాళ్ళందరికీ కూడా మీరు మరి ఇవ్వాల్సిందేనని చెప్పి ఆయన చెప్పారు. ఎంత తేడా చూడండి. అతనేమో 75 ఏళ్ల పెద్దవాడు, రాజకీయాల్లో పండిపోయానని చెప్తాడు. అంత సంకుచితత్వంగా అతను మాట్లాడితే చిన్నవాడు, మరి మొట్టమొదటగా ముఖ్యమంత్రి అయినవాడు, మరి అతని రాజకీయ జీవితం కూడా చిన్నదే అయినప్పటికీ కూడా ఇంత పెద్ద మనస్సుతో ఈయన ఎంతమందికి మేలు చేస్తూ ఉన్నాడు. అన్నిటినీ మించి కుప్పం నియోజకవర్గం తీసుకుంటే ఇన్ని సంవత్సరాలుగా తాగునీరు సాగునీరు లేక ఎంత అల్లాడిపోతున్నారు ఇక్కడ ప్రజలు. అట్లాంటి కుప్పం ప్రజలకి మొదటిగా నీళ్ళు ఇచ్చింది ఎవరు? గొంతు తడుపుకోమని చెప్పి ఈరోజు నీళ్ళు. అదేవిధంగా జగన్ గారు దాంట్లో మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కొన్ని, ఇప్పుడు అమ్మఒడి అంటే ఈయన ఏమన్నాడు, మాతృవందనమా, తల్లికి వందనం పేరే కదా కొంచెం మార్పు, అమ్మఒడి. మీరు చెప్పండి బాబు, మీరంతా బాగా చదువుకున్నవారు కదా. ఇప్పుడు జగన్ గారు రాష్ట్ర బడ్జెట్ను చూసుకుంటూ అతను ఎలా ఇవ్వగలను ఇచ్చి చూపించాడు. ఇన్నేళ్ళు కూడా మనకుండే 2,70,000 ఎంతో మన రాష్ట్ర బడ్జెట్, దాని ప్రకారంగా ప్లాన్ చేసుకొని ఆయన అన్నీ చేసుకుంటూ వచ్చాడు. దాని ప్రకారంగానే మొన్న కూడా అంతే, ఉన్న వాటిలో దానికంటే 2-3 అదనంగా చేర్చాడు తప్ప ఎక్కువగా లేదు. ఈయన ఫస్ట్ దాంట్లోనే ఈ మాతృ తల్లికి వందనం, ఈ దాంట్లోనే ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా 15,000 ఇస్తానంటాడు. అంటే అసలు అదే ఎంత అవుతుందో ఆలోచించండి. దాదాపుగా 1,20,000 ఎంత వచ్చినాయి లెక్కలు, 1,00,000 మంది పైన తేలారు అట్లా ఇవ్వాలి అంటే. వాళ్ళందరికీ అంత ఇవ్వాలి అంటే ఇదే 76,000 కోట్ల రూపాయలు అవుతుందట. అంత ఒక్క పథకానికి అందిస్తే మిగిలి చాలా చెప్పాడు కదా, అన్నీ కూడా కాపీ. ఎందుకంటే ఒక్కటి ఇచ్చేది కాదు, సచ్చేది కాదు కదా, ఏదో ఎలక్షన్ ముందు మళ్ళీ నమ్మించేద్దామనే దృక్పథంతో వచ్చిన మేనిఫెస్టో తప్ప అది రియల్ కాదు. అందువల్లనే అది కాపీ మేనిఫెస్టో, ఇది రియల్ మేనిఫెస్టో. ఓకేనా? ఇది ఒక భగవద్గీత, ఇది ఒక ఖురాను, అలాగే ఇదొక బైబిల్ లాగా భావించి ప్రతి అధికారి దగ్గర కూడా పెట్టి అమలు చేసిందేమో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో. అతను 600 హామీలు ఇచ్చి 2014లో వెబ్సైట్ నుంచి మాయం చేసినటువంటి ఘనుడేమో ఆయన. ఇప్పుడు కూడా అందుకే ఎవరు నమ్మలేదు. ఎందుకు? వాళ్ళ కూటమిలోనటువంటి వాళ్ళ వ్యక్తులే నమ్మకుండా ఆయన ప్రైమ్ మినిస్టర్ గారి పేరు కూడా అసలు అక్కడ వేయటానికి వీల్లేదు, ఆయన ఫోటో కూడా వేయొద్దని చెప్పారు కదా. ఆఖరికి వాళ్ళ లీడర్ ఎవరో వచ్చి అది ముట్టుకోలే మేనిఫెస్టో. అంటే వాళ్ళకే నమ్మకం లేదు. అది వాళ్ళకే నమ్మకం లేని మేనిఫెస్టోని తయారు చేసి ప్రజలేమి నమ్ముతారు? ఇది అమలు చేయనటువంటి హామీలు ఎన్ని ఇచ్చినా కూడా ప్రయోజనం లేదు. విశ్వసనీయత ప్రధానమైంది. ఆ విశ్వసనీయతకు అనే దాని ప్రత్యక్ష సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం చంద్రబాబు నాయుడు అవుతారు. అందుకే ప్రజలు ఎవరూ నమ్మట్లేదు. థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోట మండల కేంద్రంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎంఆర్ఓ తుకారం మాట్లాడుతూ బాల్య వివాహాలపై ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమం జరిపించాలని మరియు ప్రతి మండలాల్లో బాలికలకు విద్యను అందించడానికి ప్రభుత్వం ఎన్నో రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మరో అతిథిగా పాల్గొన్న మండల వైద్యాధికారి సాగర్ మాట్లాడుతూ బాల్య వివాహాలను వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి కాబట్టి వయసు నిండినాక వివాహం చేసుకోవడం మంచిదని తెలియజేశారు. ఎవరెవరి పెళ్ళి అవుతుంది, ఆమె చిన్నదా పెద్దదా ఏం సంగతి అన్నది మనకు. అంటే ఇప్పుడు మేము దాంట్లో ఎంటర్ కావాలంటే ఖచ్చితంగా మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి. సార్ పలానా దగ్గర బాల్య వివాహం అవుతుంది సార్, కొంచెం చూడండి అంటే మనం పోయి కౌన్సిలింగ్ ద్వారానో దేని ద్వారానో దాన్ని ఆపే ప్రయత్నం చేయొచ్చు. ఆ విలేజ్ లెవెల్లో తెలిసేది ఎవరికి? విలేజ్ ఫంక్షన్ డిసైడ్. అక్కడ సంబంధిత అంగన్వాడీలో మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. వాళ్ళు మాత్రం దీన్ని కంపల్సరీ టేకప్ చేసి అక్కడ ఉన్న అంటే రెస్క్యూ చేసినాక మళ్ళీ వారికి మనము ఫర్దర్గా కూడా ఏం చేయాలన్నది కూడా చూడాలి. వాళ్ళను సఖీ సెంటర్లలో లేకపోతే తర్వాత మంచి హాస్టల్స్లలో దేంట్లో వాళ్ళని పంపించే ప్రయత్నం కూడా చేయాలి. వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద అవగాహన కల్పించాలి. తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, వాళ్ళ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయాలి. ఇట్లా ఎన్నో చేస్తే కానీ వాళ్ళు ఇంకా
మారడానికి కొంచెం టైం పడుతుంది. ఇక ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈ బాల్య వివాహాల మీద కూడా చేసినా కానీ వారిని ప్రోత్సహించినా కానీ పోస్కో చట్టం కింద చాలా పెద్ద పెద్ద శిక్షలు కూడా విధించబడతాయి. ఈ చట్టాల గురించి కూడా అవగాహన మనం పబ్లిక్లో కల్పించాలా. తర్వాత మనం కూడా ఇప్పుడు కాకుండా కూడా జనరల్గా ఒకటి పెట్టండి, విలేజ్ లెవెల్లో ఆర్గనైజేషన్ ఎక్కడన్నా అంటే ఎక్కడ జరుగుతుంది అని అక్కడ విలేజ్లలో కొంచెం సభలు పెట్టి అక్కడ కొంచెం మంచి గ్యాదరింగ్ చేసి మన హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలోనో లేకుంటే పంచాయత్ సెక్రటరీ ఆధ్వర్యంలో లేకుంటే అంగన్వాడీ ఆధ్వర్యంలోనో అక్కడ ఒక మీటింగ్ పెడితే కనీసం ఏమైనా ప్రజలలో ఏమైనా మార్పు అంటే ఇప్పుడు మార్పు రాలేదని వాళ్ళకు ఆర్థిక పరంగా కానీ లేకపోతే ఆరోగ్య పరంగా కానీ ఇంకా అన్నిటి పరంగా కూడా వాళ్ళు నష్టపోతారు. కాబట్టి పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు తల్లిదండ్రులు. అంత పెద్ద స్టెప్ కూడా ఇప్పుడు వేస్తలేరు. చదువుకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ కొన్ని జాగ్రత్తలు అటువంటి లేని కూడా మనం వాళ్ళకు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మంచి వాళ్ళను ఎడ్యుకేషన్ దిశగా వాళ్ళ దృష్టిని మొత్తం ఎడ్యుకేషన్ దిశగా మరల్చే ప్రయత్నం అందరం మనం చేద్దాం. ఇంకా ఎక్కడన్నా మనము అటువంటి ఏమన్నా చేస్తే కంపల్సరీగా మీరు మనకు ఇంటిమేషన్ ఇవ్వండి. తర్వాత ఎక్కడన్నా అవసరమైతే మనము ఫర్దర్గా ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని విలేజ్ లెవెల్లో కండక్ట్ చేసే వారికి వాటి మీద అవగాహన కల్పిద్దాం. ఎవరు కూడా ఈ బాల్య వివాహాల జోలికి పోకుండా మనం ప్రయత్నం చేద్దాం. మీరు అందరు సహాయపడి బాల్య వివాహాల నిర్మూలనకు తమ వంతు పాత్ర పోషిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. భవితకు పునాది వేద్దాం. స్వేచ్ఛాయుతమైన వాతావరణం, పోషకాహారం అందించి వారి అభివృద్ధికి తోడ్పడదాం. ఆడపిల్లలను రక్షిద్దాం, చదివిద్దాం. 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేద్దాం. మన వంతు సహాయం అందిస్తాం. అందరికీ థ్యాంక్ యూ. హన్మకొండ జిల్లా పర్ఖల పట్టణంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ల శాతాన్ని పెంచేందుకు అన్ని శాఖల అధికారులు అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్ఖల పట్టణంలోని బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవాహారం నిర్వహించి ఓటర్ల శాతాన్ని పెంచుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా పెంచాలని ప్రభుత్వ లక్ష్యంతో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత బృందాలు కానీ అక్కడటువంటి వాలంటీర్స్ కానీ లేకుంటే మన స్టాఫ్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన ఇక్కడ మర్కాల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరు, ఏసీపీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎంపీడీఓ గారు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఈరోజు ఇక్కడ ర్యాలీను మానవారం కండక్ట్ చేశాం. అయితే మీరు అన్నట్టుగా మనకు రూరల్ ఏరియాస్లో పర్సంటేజ్ బాగానే ఉంది కానీ అర్బన్ ఏరియాస్లో చాలా తక్కువ ఉంది. కాబట్టి దాని మీద జిల్లా కలెక్టర్ గారు దృష్టి సారించారు. ఈరోజు ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేసి పబ్లిక్లో మనం చైతన్యం పట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక పోయినట్లయితే పీడబ్ల్యూడీ ఓటర్స్, సీనియర్ సిటిజన్స్కు 85 ఇయర్స్ దాటిన వాళ్ళకు మనకు హోమ్ ఓటింగ్ కూడా ఏర్పాటు చేశాం. మిగతా వాళ్ళకి అందరూ కూడా మనం ఆ రోజు వెహికల్స్ మన ఆటోస్ అలాగే వాళ్ళని తీసుకొని పోలింగ్ స్టేషన్ కూడా రావడానికి మనం ఆటోలు ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్ల దగ్గర కూడా తగినంత టెంట్, నీడ, త్రాగునీరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సౌకర్యాన్ని బాగా వినియోగించుకొని ఓటింగ్ శాతాన్ని
మన అసెంబ్లీ ఎలక్షన్ల కంటే కూడా ఇంకా ఎక్కువగా ఓటేసి ఈ ఎలక్షన్ను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ సహకారం అందించిన ఎస్పీ గారికి, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి, మేడం గారికి, మీడియా సిబ్బందికి, ఎస్డిఎస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు. సార్ ఇప్పుడు ఎక్కువగా ఉందో ఒక 80% ఎక్కడెక్కడైతే పోలింగ్ శాతం ఉందో ఓటర్ టర్న్ అవుట్ అక్కడ ప్రత్యేకంగా మేము బిఎల్ఓస్ని సంప్రదించి ఆ ఏరియాలో కొంతమంది ఓటర్లు కూడా చైతన్యపరిచే కార్యక్రమాలు కూడా ఈ వారం రోజుల్లో ఏర్పాటు చేయడం అనేది మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు కూడా జారీ చేయడం. అటెండ్ అయిన ఆఫీసర్లకు అందరికీ మరియు ఇక్కడికి వచ్చిన డాక్టర్ బృందానికి, మున్సిపల్ సిబ్బందికి మరియు పత్రికా మిత్రులకు మరియు అన్ని డిపార్ట్మెంట్లకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను ప్రోగ్రాము స్వీప్ ప్రోగ్రాము పరకాల పట్టణంలో పరకాల అసెంబ్లీ కాన్ఫరెన్స్లో జరిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది చాలా మందికి తెలియదు ఈ ప్రోగ్రాం. ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి పోతున్నాయి అనేది ప్రతి ఒక్కరికి అది ఉంటుంది. కానీ ఓటు యొక్క విలువను పబ్లిక్ తెలియడానికో ఈ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేయడం. ఇది భారత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు మా రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో చాలా మంది పార్టిసిపేట్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరు మనము పేరున ఈ ప్రోగ్రామ్ను ప్రతి ఇంటికి, ప్రతి దానికి, ప్రతి గడపకు తీసుకుపోవాలనే సిద్ధాంతం పనిచేయాలి. మనం అందరం పనిచేసి ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇక్కడితో ఆపకుండా మనకున్న సిబ్బంది, మనకున్న అవకాశాలను బట్టి మనము ముందుకెళ్ళి తీసుకొని వెళ్ళాలి. ఇది మనం చెప్పడమే కాకుండా మన బిఎల్ఓస్ మేము చెప్పేది ఏంటంటే పంచాయతీరాజ్ కానీ బిఎల్ఓస్ కానీ ప్రతి సిబ్బంది కానీ ప్రతి చైతన్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా బాధ్యతగా దీన్ని స్వీకరించి ముందుకు తీసుకొని వెళ్ళాలి. అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ఓటర్ యొక్క పర్సెంటేజ్, పోలింగ్ యొక్క పర్సెంటేజ్ చెప్పకపోవాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే భారత ఎన్నికల కమిషన్ కూడా ఏం చేసిందంటే ఈ ఎండలను దృష్టిలో పెట్టుకొని ఇంకొక 1 hour ఎక్కువ టైం కూడా కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు మేము తెలియజేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 11-12 లోపు వచ్చి ఓటింగ్ ఉపయోగించుకోండి. ఒకవేళ సాధ్యం కాకుంటే ఈవినింగ్ 3 తర్వాత మేము 6 వరకు ఉంటాము. 6 వరకు ఎవరు వచ్చినా మా కాంపౌండ్ వాళ్ళకు మన పోలింగ్ స్టేషన్ కాంపౌండ్ వాళ్ళ 6 వరకు ఎవరికి వచ్చిన వాళ్ళకు ఏ టైం అయినా కానీ మేము ఓటు వేయించి వాళ్ళని విజయవంతంగా వాళ్ళకి ఇంటికి పంపిస్తాం. ఇంకొకటి మీకు తెలియదు ఎలా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.